హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇవాళ మునక్కాయ పప్పు చేస్తున్నాను. ఈ పప్పు చపాతీలకి రైస్లకి చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా చేద్దామో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలండి. తగినంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ స్లిమ్లోనే పెట్టుకోవాలండి. పోపు వేగిపోతుంది లేకపోతే. ఈ లోపల మనము మసాలా రెడీ చేసుకుందాం. ఇవి వేగే లోపల మనము ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి. ఏమేమి వేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని కొద్దిగా 1/2 స్పూన్ జీలకర్ర, ఎండు కొబ్బరి మంచిగా మిక్సీ కొట్టుకోవాలి. ఇట్లా పౌడర్ లాగా చేసేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, అల్లం, ఒక గడ్డ ఉల్లిగడ్డ, ఇవన్నీ మంచిగా మిక్సీ కొట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదిగోండి, పేస్ట్ అయిపోయింది. ఇట్లా పేస్ట్ కొట్టుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి కూడా కొట్టచ్చు, మెత్తగా మెదకపోతే. ఇప్పుడు పోపు వేగిందండి. చూడు, ఇలా వేగితే ఇప్పుడు వేసేయాలి. మనం మసాలా మిక్సీ కొట్టుకున్నాం కదా, ఆ మసాలా అంతా వేసేయాలి. ఇదిగోండి, నేను చూపించే విధంగా వేసేయండి. ఇదిగోండి, అంతా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక కొద్దిగా పసుపు వేసేయాలి. పసుపు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇట్లా తిప్పుతూ ఉండాలండి, అడుగంటుకోకుండా. మంచిగా వేగిన తర్వాత మనము కందిపప్పు, మునక్కాడ 2 కడిగి పెట్టుకోవాలి. నేను చూపిస్తాను అది కూడా. సన్నగా కోసుకున్న 2 టమాటాలు కూడా వేసానండి. వేసేసి మంచిగా మగ్గిపోవాలి. టమాటాలు తెలిసిపోతుంది మనకు చూడంగానే. ఇలా ఒక 5 నిమిషాలు అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము ఇదిగోండి, నేను చూపించుతున్నాను చూడండి. అట్లనే చూడండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా మునక్కాడ, అవి వేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ గ్లాస్తో నేను కందిపప్పు తీసుకున్నాను, కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పు కూడా మనం మసాలాలో వేసేసుకోవాలి. నేను చూపించే విధంగా వేయండి. వేసేసుకొని మంచిగా అంతా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా అంతా కలుపుకోవాలి. కందిపప్పు, మునక్కాడ వేసాం కదండి, ఇవంతా కలుపుకోవాలి. మంచిగా అంతా కలిసేటట్టుగా ఒక 5 నిమిషాలు అట్లా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలండి. తగినంత కారం వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత కారం వేసేసుకోండి. కారం వేసేసుకొని అంతా కలుపుకోవాలి. ఇట్లా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇట్లా కలుపుకోవాలండి. కారము, ధనియాల పొడి అంతా కలవాలి కదా. ఒక 5 నిమిషాలు అంతా కలుపుకున్న తర్వాత ఇట్లా మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. తగినంత వాటర్, మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ పోసేసుకోండి. ఇట్లా అంతా ఒకసారి కలుపుకోవాలి. వాటర్ పోసిన తర్వాత సాల్ట్ వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టాలండి. ఒక 2 విజిల్స్ వస్తే చాలు, ఉడికిపోతుంది. నేనైతే 2 విజిల్స్ పెట్టుకున్నాను. ఎక్కువ విజిల్స్ పెట్టుకోకండి, మునక్కాడ మెత్త ఉడికిపోయి చెదిరిపోతాయి. 2 విజిల్స్ పెట్టుకోండి. చూడండి, ఇదిగోండి, విజిల్ అయిపోయింది. చూడండి, ఆవిరి పోయింది. కుక్కర్ మూత చేశాను. చూడండి, కొత్తిమీర జల్లుకొని ఒకసారి ఇట్లా కలుపుకొని అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.